తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఉమ్మడి ఖమ్మం జిల్లా మార్చి చివరి వారం నుంచే ఎండలు దంచుకొడుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఎండలు మరింత ముదిరాయి. ఎండవేడిమికి ప్రజలు విలువెల్లాడుతున్నారు. ఏప్రిల్ 2వ వారం నుంచి ఎండలు పెరిగేవి, కానీ ఈసారి మార్చి చివరి వారం నుంచి దంచుకొడుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి 2 జిల్లాల్లో ఎండల తీవ్రతకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే 4 నియోజకవర్గాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా పినపాక, కొత్తగూడెం, ఇల్లందుల్లో బొగ్గు గనులు, భద్రాచలంలో గోదావరి పరివాహక ప్రాంతం వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. చాలా చోట్ల తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. రాను రాను జల వనరులు అడుగంటుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో 2 జిల్లాలో ఎండలు మాత్రం మండిపోతున్న పరిస్థితి. గత ఏడాది కంటే ఈ ఏడాది ముందుగానే ఎండలు భారీ ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ పరిశోధన శాఖ కూడా ఎండలు బాగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. గత 4 రోజుల బట్టి ఈ ఎండల వేసవి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగానే కనిపిస్తున్న పరిస్థితి. అంటే మధ్యాహ్నం సమయానికే 40 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్న పరిస్థితి. దీంతో కొంత ప్రజలు మాత్రం ఇబ్బందులు గురవుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ వెల్లడిస్తున్న అంశాలు ప్రధానంగా ఈ వేసవి మొత్తం కూడా తీవ్రంగా ఎండలు ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి 2 జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత బాగా కనపడుతున్న పరిస్థితి. ప్రధానంగా ఉదయం నుంచే ఉక్కపోత తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో కరెంటు వినియోగం కూడా భారీ సంఖ్యలో పెరిగింది. గత వారం రోజుల కంటే కూడా వారం రోజుల్లోనే కరెంటు వినియోగం 2 పెరిగిన పరిస్థితి ఉంది. దీంతో ప్రజలైతే వెక్కిలపడుతున్నారు. అయితే ఇప్పటివరకు స్కూళ్ళు ఇంకా ఒంటిపూట బడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఒంటిపూట స్కూళ్ళకి వెళ్ళటం రావటం ఇదంతా కూడా జరుగుతుంది. తప్పని పరిస్థితుల్లో స్కూళ్ళకి వెళ్ళి రావాల్సి వస్తుంది. దీంతో రోడ్ల మీద జనసంచారం అయితే కనపడుతున్న పరిస్థితి. అయితే 2 తర్వాత మాత్రం జనసంచారం లేకుండా పోతున్న పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ జనరల్గా అయితే ఏప్రిల్ చివరి వారంలో ఎండలు వచ్చే తీవ్రత ఉంటుంది. కానీ ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే మార్చి చివరి వారం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ దంచి కొడుతున్న ఎండలను ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతం, బొగ్గు గనులు ఎక్కువగా ఉన్నాయి. అటు సత్తుపల్లి నుంచి సత్తుపల్లి, మనుగూరు, ఇల్లందు ఇవన్నీ కూడా ఎక్కువగా అంటే బొగ్గు గనులు ఉండటంతో ఈ బొగ్గు పులుసు వాయువుల ద్వారా ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత చూపించేదానికంటే కూడా అంటే ఈ సెల్ ఫోన్లో అదేవిధంగా అధికారికంగా చూపించేదానికంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉంది. ఇల్లందు, పినపాక, భద్రాచలం, కొత్తగూడెం ఈ ప్రధానంగా ఈ 4 నియోజకవర్గాల మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. రానున్న కాలంలో ఇప్పటికే ఈ ఎండల తీవ్రత వల్ల ఖమ్మం నుంచి భద్రాచలం వరకు ప్రధానంగా ఖమ్మంలో నీటి సమస్య కూడా ఏర్పడింది. పాలేరులో రిజర్వాయర్లో నీరు లేకపోవడంతో ఖమ్మంలో త్రాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న పరిస్థితి. మొత్తం ముందస్తు జాగ్రత్తలు కూడా అధికార యంత్రాంగం తీసుకోవడంలో విఫలం చెందడంతో ఎండాకాలం ఇంకా పూర్తి స్థాయిలో రాకముందే త్రాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో ఈ ఎండల తీవ్రత వల్ల కూడా ఇంకా ఎక్కువగా తాగునీటి సమస్య ఏర్పడే పరిస్థితి. అయితే ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పుద్దితో భూపాల్, NTV, ఖమ్మం నుంచి.